ఇట్స్ ఫ్రైడే నైట్. డిన్నర్లోకి నేను చేపల కూర చేశాను అండ్ వేడి వేడి అన్నం రెడీ చేశాను. సూపర్ టేస్టీగా ఉండిద్దండి. నా స్టైల్లో చేపల కూర ఎప్పుడైనా ట్రై చేయండి. నేను ఎప్పుడు చేపలు తింటూ ఉండి చూపిస్తే మీరు రెసిపీ అడుగుతూ ఉండేవాళ్ళు కదా, అందుకని చెప్పి ఈరోజు అయితే రెసిపీ షేర్ చేస్తున్నాను మీకోసం. ఫస్ట్ అయితే చేపల్ని నీట్గా క్లీన్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టండి. నేను ప్రతి నాన్ వెజ్ కూరలో ఒక పేస్ట్ అయితే యూజ్ చేస్తాను కదా, ముద్ద మసాలా లాంటిది. అదేనండి, కొబ్బరి, ధనియాలు, లవంగా, చెక్క ఇవంతా కూడా వేసి మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కొన్ని ముక్కలేమో ఫ్రై పీసెస్ అని చెప్పి పక్కన పెట్టేశాను. ఫస్ట్ అయితే ఒక వడలపాటి గిన్నె అయితే తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే వేసేసి మగ్గనివ్వాలండి. కొంచెం సాఫ్ట్ అయ్యాక మనం పచ్చిమిర్చి కూడా వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకొని మంచిగా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులో పచ్చిదనం పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని దాని తర్వాత నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ముద్ద మసాలా లాంటిది ఉంది కదా, అదైతే వేసి మంచిగా ఫ్రై చేయాలండి. నేను స్టీల్ గిన్నెలో చేస్తున్నాను కాబట్టి కింద కొంచెం అడుగంటుతూ ఉన్నట్టుంది. బట్ చక్కగా కలుపుకుంటూ ఉంటే మాత్రం మనకి మంచి మసాలా వాసన వస్తూ ఉంటుంది. ఇది బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, ఇవేమో ఇందులో వేసేసి మనము ఫ్రై చేయాలి. ఫ్రై అంటే ఒక పక్కన కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఫ్లిప్ చేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకుని అటుపక్క కూడా ఇలా మెల్లగా చేసుకోవాలండి. కొంతమంది అయితే ఫస్ట్ ఫిష్ని ఫ్రై చేసింది ఇందులో వేస్తారు, లేకపోతే కొంతమంది వాటర్ వేసేసిన తర్వాత పచ్చి ఫిష్ని వేస్తారు. అలా వేస్తే మసాలా ముక్కకి సరిగ్గా పట్టదండి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మసాలా అంతా ముక్కకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది ఫిష్ కూర అంటే ఇందులో చింతపండు నేనేం వేయట్లేదు. ఫిష్ పులుసు అంటే అందులో వాటర్ బదులు చింతపండు పులుసు వేస్తాను. ఇది కూర కాబట్టి వాటర్ వేసి చక్కగా దగ్గర అయ్యేంత వరకు మనం అలా స్టవ్ మీద సిమ్లో పెట్టాలన్నమాట. దగ్గర అయిన తర్వాత మనం చక్కగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. ఇంకో పక్క నేను ఫిష్ ఫ్రైకి మ్యారినేషన్ చేసుకుంటూ ఉన్నాను. ఉప్పు, పసుపు, కారం వేసేసి దానిలో ధనియాల పొడి, గరం మసాలా ఇదంతా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇందులో వేసి చక్కగా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా బాగా కలిపేసి ఈ మసాలా అంతా ఫిష్కి పట్టించేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈరోజైతే ఫిష్ ఫ్రై చేయను కాబట్టి చేసే రోజు తీసుకొని నేను ఫ్రై చేసుకుంటాను. ఇది కూర దగ్గరికి వచ్చేయబోతున్న ముందు 5 నిమిషాల ముందు నేనైతే ఇలా కొత్తిమీర అయితే వేసాను. దగ్గర పడుతూ ఉంది. చాలా టేస్టీగా ఉండిద్దండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.